లైఫ్ ఈజ్ నాట్ ఏ రేస్, ఇట్స్ ఎ మ్యారథాన్. అసలు ఎందుకు అందరు ఇదే మాట చెప్తారు? వెల్కమ్ టు డే 13 ఆఫ్ రీబిల్డింగ్ మై సెల్ఫ్. ఎప్పట్లానే పొద్దున్నే లేచి ఐస్ బాత్ చేసి రెడీ అయి పూజ చేసుకున్నా ఆఫీస్కి స్టార్ట్ అయ్యే ముందు ఒక థాట్ వచ్చింది. ఎందుకని మనం లైఫ్ని చాలా హర్రీగా బ్రతుకుతుంటాం. ఇఫ్ చూసుకుంటే కెరీర్లో ఫాస్ట్గా గ్రో అయిపోవాలి, బాడీ ఓవర్ నైట్ వచ్చేయాలి, బ్రాండ్ 1 yearలో హిట్ అయిపోవాలి, ఇంకా మ్యారేజ్ అని, సెటిల్మెంట్ అని, సక్సెస్ అని ఏదో డెడ్ లైన్ లాగా ట్రీట్ చేస్తుంటాం. ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్. లైక్ రేస్లో స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో మ్యారథాన్లో పేస్ కూడా అంతే ఇంపార్టెంట్. నా బాడీ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇది 1 month లో బిల్డ్ అయింది కాదు, వెనుక 6 years ఆఫ్ పేషెన్స్, డిసిప్లిన్ అండ్ మెనీ సాక్రిఫైసెస్. ఈ రోజు స్కెడ్యూల్లో 5 mile ఇంటర్వెల్ రన్ ఉండే. ఐ హావ్ టు రన్ ఇన్ వెరీ కంట్రోల్డ్ పేస్. లైఫ్ లో కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి. లైక్ ప్రెషర్స్, ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్ ఇవన్నీ ఎప్పుడు ఓవర్ గా వెళ్లకుండా చూసుకోవాలి. వర్కౌట్ అయినాక సోనా వేసి ఇంటికి వెళ్ళిపోయి మీల్ ప్రిప్ చేసుకుని తిని రేపటి ప్లాన్ రాసుకున్నా. లాస్ట్ గా ఒక మాట, లైఫ్ ని ఫాస్ట్ పేస్ లో బ్రతుకుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించచ్చు, బట్ ఒక్కసారి స్లో అండ్ స్టడీగా ట్రై చేయి, పక్కా విన్ అవుతా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది.